ప్రైజ్ ది లార్డ్. జీసస్ ఆల్మైటీ గాడ్ కుటుంబ సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనములు ప్రభు యేసుక్రీస్తు నామమున తెలియపరుచుకుంటున్నాను. దేవుడు మరొకసారి గొప్ప అవకాశం నాకు ఇస్తూ వచ్చారు స్త్రీల కొడుకులో వాక్యం చెప్పడానికి. దేవుడు అనుగ్రహించిన వాక్య భాగము చూద్దాం రండి. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 4వ వచనము. సాధువైనట్టు మృదువైనట్టునైన గుణమైన అక్షలంకారం గల మీ హృదయపాంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. దేవుడు తన యొక్క మహాకృపలు జ్ఞాపకం చేసుకుని అనుగ్రహించిన ఏకన భాగాన్ని మనం వివరించడానికి దేవుని సహాయం కోరుకుందాము, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులైన తండ్రి, మహోన్నతులైన రాజా, జీవంగల తండ్రి, జీవాధిపతి, కరుణ సంపన్నుడి దగ్గర రక్షక, అద్వితీయ సత్యదేవ, ఆకాశమందులేవ, సర్వోన్నతమైన స్థలం నివసించండి. ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామం కొందరు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ఈ యొక్క సమయంలో మాకు అనుగ్రహించిన లేఖన భాగాన్ని బట్టి స్తుతులు అర్పిస్తున్నాను తండ్రి. పేతురు గారు రాస్తూ వస్తున్నారు, ఎటువంటి అలంకారం కలిగి ఉండాలి స్త్రీలని. ప్రభు అటువంటి అలంకారము ఏ విధంగా కలిగి ఉండాలి, ఏ స్త్రీ కలిగి ఉందో వివరించడానికి గొప్ప సహాయాన్ని కోరుకుంటున్నాను. ఎందుకంటే అల్పురాల్ని, అయోగ్యరాల్ని, నిక్లిందాన్ని, నాయన ఎటువంటి జ్ఞానం లేని దాన్ని నీ యొక్క జ్ఞానంను, నీ యొక్క వివేచన, నీ యొక్క హృదయం దయచేస్తురండి. నీ సింహాసనం నుండి వెలువరించిన ప్రతి మాట వివరించే శక్తిని దయచేస్తురండి. గొప్ప దేవుడు, నువ్వు ఏర్పరచుకున్న ఏర్పాటు, పిలుచుకున్న పిలుపు బహు గొప్పది కాబట్టి నిధులస్తం తోడుగుంచి సహాయం చేసి నడిపించండి. చెప్పుచున్న నాకు, వినిచున్న బిడ్డలకు మేలుకరంగా ఆత్మీయ జీవితంలో ఫలాభివృద్ధిలోకి తీసుకురమని దేశానికి అప్పగించుకుంటున్నాను. బలపరిచి సాయం చేయండి. వివరించడానికి శక్తిని, గొప్ప ప్రేమను దయచేస్తున్న కొందరములు చెల్లించుకుంటూ ఆదరించి అంతవరకు అధ్యక్షుడు నడిపించి నీ సహాయం మెలుగా దయచేయమని యేసయ్యను ప్రార్థిస్తూ బ్రతిమలాడి వేడుకొనిచ్చినాను తండ్రి, ఆమేన్. ఈ సమయంలో దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యము పేతురు గారు రాస్తున్నారు 3వ అధ్యాయం 4వ వచనంలో. సాధువైనట్టు మృదువైనట్టునైన గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారం ఉండవలను. అది దేవుని దృష్టికి మిగులు విలువగలది. మనం ఈ లోకములు విలువైన నగలు, విలువైన వస్త్రములు, పట్టు వస్త్రములు ఎన్నో ధరించుకుంటాం. దానివల్ల విలువ రాదంట. దేనివల్ల విలువ వస్తుంది? ప్రభు బిడ్డగా సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయ అలంకారం మనం ధరించుకోవాలి. అక్షయమైనదంటే క్షయము కానిది. అటువంటి క్షయంకి నిరంతరం ఉండే అటువంటి గుణమైన అక్షలంకరం మనం ధరించుకున్నప్పుడు దేవుని నామానికి మహిమ తెచ్చేవారుగా ఉంటాం. అటువంటి సుగుణము, అటువంటి అలంకారము ధరించుకున్న ఒక స్త్రీ తన కుటుంబాన్ని ఏ విధంగా కాపాడుకున్నది, ఏ విధంగా తను దేవుళ్ళు నిలబడిందో ఆమెలో ఉన్న ఒక 7 గుణములు మనం చూద్దాం. అయితే రండి, యెషయా గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనం. నేను ప్రవక్త యొద్దకు పోతిని, ఆమె గర్భవతి కుమారుని కనుగా యెహోవా అందరికి మహేర్-షాలాల్-హాష్-బాజ్ అని పేరు పెట్టుము అని చెప్పారు. ఇక్కడ ఒక స్త్రీని మనం చూస్తున్నాము, ఆమె యెషయా భార్య. అయితే ఎటువంటి పరిస్థితుల్లో ఆమె కుమారుని కన్నది, ఎంత భయంకర పరిస్థితుల్లో ఆమెకు దేవుడు కుమారుని ఇచ్చారు మనం చూస్తే యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో యెషయా గారు రాస్తున్నారు ఇశ్రాయేలు గురించి. దుష్ట సంతానము, పాపిష్టి జనము, దోషభరితమైన ప్రజలుగా ఉంటూ యెహోవాను విసర్జించి యెహోవాను త్రోసివేసి భయంకర పరిస్థితుల్లో, నిత్యము తిరుగుబాటు చేసే పరిస్థితుల్లో, దేవుడికి విరోధమైన జీవితం జీవిస్తూ విగ్రహారాధికులే, దొంగలే, దోచుకుని వారే భయంకర పరిస్థితులు పడి ఉన్న సమయంలో దేవుడు యెషయా గారి ద్వారా యెషయా గారికి, అతని భార్యకి ఒక బిడ్డను అనుగ్రహిస్తూ వచ్చారు. ఆ బిడ్డ పేరు మహేర్-షాలాల్-హాష్-బాజ్. ఆ పేరుకి అర్థము త్వరితముగా దోపుడగును, ఆతురముగా కొల్లపెట్టబడును. ఎవరి కోసం ఇచ్చారు ఈ పేరు? ఇశ్రాయేలీయుల కొరకు. ఆ పేరు పెట్టడానికి ఏ స్త్రీ అని ఒప్పుకుంటుందాన్ని? ఈనాడు ఎవరికైనా బిడ్డ పుడితే ఒక పేరు పెట్టడానికి నానా రకాలుగా సెర్చ్ చేస్తారు. నెట్లో సెర్చ్ చేస్తారు, బుక్స్లో సెర్చ్ చేస్తారు, తెలిసిన వారిని అడుగుతారు, పెద్దవాడిని అడుగుతారు, జ్ఞానం గలవారిని అందరిని కూడా అడుగుతూ ఉంటారు. కానీ దేవుడు ఒక పేరు పెట్టమనగానే వెనుక ముందు ఆలోచించకుండా స్త్రీ తన బిడ్డకి ఏం పేరు పెట్టిందంటే మహేర్-షాలాల్-హాష్-బాజ్. దేవునికి విరోధమైన పని ఆమె చేయడానికి ఇష్టపడలేదు. ఆమెలో ఉన్న 7 గుణములు త్వరగా చూసుకుందాం, మనకు టైం లేదు కాబట్టి.
దేవుని కృపలో ఏర్పరచబడిన స్త్రీ. మొట్టమొదట దేవుని కృపలో ఏర్పరచబడిన స్త్రీ. ఇక్కడ యెషీ గారు వచ్చారు. యెషీ గారు, నీ భార్య ద్వారా ఒక కుమారుని కనాలి, ఆ కుమారుడు ఒక సూచనగా ఉండాలి కాబట్టి అతనికి ఈ పేరు పెట్టమని అడగగానే ఆమె ఫస్ట్ ఆ ప్రవచన వరం కలిగిన స్త్రీ, దేవుని కృపలో ఏర్పరచబడిన ప్రవక్తి ఆమె. తర్వాత ప్రవచనము కలిగిన ఒక గొప్ప స్త్రీ. ప్రవచన వరం ఉంది, ఎంతోమంది విగ్రహారాధికుల మధ్య ఉంటుంది, నిత్యము తిరుగుబాటు చేసేవారి మధ్య ఉంటుంది. భయంకర పరిస్థితులు ఉన్నా సరే ప్రభు కొరకు ఏర్పరచబడిన స్త్రీగా ఉంటుంది. ప్రభు యొక్క పరిచయం చేస్తున్న స్త్రీగా ఆమె వారి మధ్య నివసిస్తూ ఉంది. అయితే అక్కడ ఏమి చెప్పాడంటే, ఆ బాలుడు నాయన అమ్మ అని అననేరక మునిపే, అంటే మాటలు రాక మునిపే ఇక్కడ ఇశ్రాయేలు ఎవరికి దోపుడు సొమ్ము అవుతారు? షోమ్రోనికి, వారి యొక్క దమస్కు యొక్క ఐశ్వర్యము, అష్షూరు రాజు, షోమ్రోన్లు అంటే అన్యులందరూ పట్టుకొని కొల్లబెట్టుకోని పరిస్థితులు అవి. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో నిలబడిన కుటుంబము యెషీ గారి కుటుంబము. తన భార్య ప్రవక్తిగా ఉంటుంది, తను ప్రవక్తిగా ఉంటున్నారు, బిడ్డను కన్నారు. ఆ బిడ్డను కూడా ఒక సూచన, దేవునికి సూచనగా ఏర్పాటు చేసుకుంది స్త్రీ. దేవునికి సూచనగా దేవుడి చెప్పిన ప్రతి మాటకు లోబడింది. అటువంటి ఈ గొప్ప సాధువైన మృదువైన స్వభావం కలిగి ఉండబట్టే వారి మధ్య నివసించగలిగింది. ఎంత గొప్ప ఆశీర్వాదం పొందింది ఈ స్త్రీ. దేవుని కొరకు ఏర్పరచబడింది, దేవుని కొరకు బిడ్డ కన్నది, దేవుడిచ్చిన ప్రవక్తైన భర్త. అన్ని చెరుల మధ్య వారు పెట్టే భయములకు ఆమె లొంగలేదు. అయితే ఇక్కడ ఇంకొక అద్భుతమైన విషయం మనం చూద్దాం. 18వ వచనం చూస్తే, ఇదిగో నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతిగా యెహోవా వలన సూచనగాను మహత్కారములుగాను ఇశ్రాయేలుల మధ్య ఉన్నాము. ఇశ్రాయేలుల మధ్య ఈ కుటుంబాన్ని ఎలా ఉంచారంటే సూచనగా, మహత్కార్యంగా, ఒక అద్భుతంగా ఉంచాడు దేవుడు. ఎంత గొప్ప ఆశ్చర్యకరమైన విషయము. ఒక స్త్రీ తన కుటుంబాన్ని ఏ విధంగా కట్టుకుంటుంది, తన భర్తకి ఎలా చేదోడు వాదోడుగా ఉంటుంది, తన కుటుంబాన్ని ఎలా కాపాడుకుంటుంది. అటువంటి స్త్రీలో ఉన్న మంచి గుణము, అద్భుతమైన గుణము ఏంటంటే సాధువైన మృదువైన గుణమను అక్షయలంకారము. కొట్లాడలేదు, జగడమాడలేదు, వారితో విభేదం పెట్టుకోలేదు. అంత భయంకరమైన సంక్లిష్ట పరిస్థితుల్లో, భయంకర త్రోసివేసే పరిస్థితుల్లో, చంపే పరిస్థితుల్లో, రకరకాల పరిస్థితులు, నశించిపోయే స్థితిలో, కొల్లగొట్టే స్థితిలో ఉన్నప్పుడు సైతము తను నిలబడగలిగింది కేవలము దేవుని కృపలు ఏర్పరచబడింది కాబట్టి. అయితే ఇంకొక అద్భుతమైన గుణం ఏమిటంటే ఇశ్రాయేలు క్షేమాన్ని కోరుకుందామే. ఇశ్రాయేలు క్షేమాన్ని కోరుకుంది, నిరంతరం ప్రార్థన చేస్తుంది. మనము వారిని చదువుకుంటూ వెళితే యెషయా గ్రంథంలో ఆమె నిరంతరము వారి యొక్క క్షేమాన్ని కోరుకుంటూ వెళ్ళిన స్త్రీగా ఉంది. అటువంటి స్త్రీ ఎవరు భయపెట్టినా, ఎవరు బాధ పెట్టినా వారు భయములకు భయపడొద్దని, వారు భయపెట్టే వారికి భయపడొద్దని దేవుడు వారికి ధైర్యం చెప్తూ వస్తున్నారు. మనం చూద్దాం 12వ వచనంలో, వారు భయపడడానికి భయపడుకుడి, దానివలన దిగులు పడుకుడి. సైన్యములు కనుక యెహోవాయే పరిశుద్ధుడు అనుకొనుడి, మీరు భయపడాల్సిన వాడు ఆయనే, ఆయన కోసమే దిగులు పడవలను, అప్పుడైనా మీకు పరిశుద్ధ స్థలముగా ఉండును. దేవుడు ఎంత గొప్ప మాట సెలవిస్తున్నాడు. 11వ వచనంలో, ఈ జనుల మార్గం నడవకూడదని యెహోవా బహుబలముగా నాతో చెప్పాను, నన్ను గద్దించి ఈ మాట చెప్పాను. యెషయా గారు రాస్తున్నారు, నన్ను గద్దించి ఈ మాట చెప్పాను, బహుబలముగా ఉండాలని, భయపడవద్దు. అటువంటి క్లిష్ట పరిస్థితులను ఏమైనా భయపడకుండా నిలవేయడమని దేవుడు సెలవిచ్చిన మాటకు అనుకువగా ఉన్న స్త్రీ అభ్యంతరములు ఎన్నొచ్చినా, యెరూషలేము నివాసులకు బోన్గా చిక్కుగా ఉన్నా అటువంటి తాను కూడా చిక్కబడకుండా, ఆ పాపంలో పడకుండా, ఆ బోన్లో బంధింపబడకుండా తప్పించుకోవడానికి తన భర్తకి ఎంత సహాయకారిగా ఉంది. అటువంటి వారికి ఉంటున్నామా?
మన బిడ్డలను లోకస్తులుగా చేస్తున్నామా, దేవుని బిడ్డలుగా చేస్తున్నామా? విగ్రహాలకు అప్పగించుకుంటున్నామా? విగ్రహ సంబంధమైన స్నేహితులకు మనం బిడ్డలను వారికి అప్పగిస్తున్నామా? మనం కాపాడుకుంటున్నామా? చాలా దుర్దిన పరిస్థితిలో ఉన్నాం ప్రియ సహోదరి. దేవుడు మాట్లాడుచున్నాడు. యెషయా భార్య ఏ విధంగా ఉంది? తన బిడ్డకి ఏం పేరు పెట్టింది? ఇశ్రాయేలుకు సూచనగా ఎలా ఉంది? ఇశ్రాయేలు మధ్య ప్రవక్తగా ఎలా ఉంది? ఒక ప్రవచన కలిగిన స్త్రీ తన కుటుంబాన్ని ఎలా కాపాడుకుంటుంది? ప్రజల క్షేమాన్ని ఎలా కోరుకుంటుంది? తన కుటుంబమును ఎలా కాపాడు మత్కానికి ఒక సూచనగా ఎలా ఉంటుందో అలా ఉంటున్నామా? ప్రజల మధ్య, విగ్రహాల దిగుల మధ్య, ఈ లోక సంబంధమైన వారి మధ్య మనము మన బిడ్డలము ఒక మహత్కారముగా సూచనలుగా ఉంటున్నామా? దేవుడి మధ్యాహ్న కాలంలో మనతో మాట్లాడుచున్నారు. దేవుడు ఇచ్చిన గొప్ప అద్భుతం తన బిడ్డలను కాపాడుకున్న స్త్రీ. అలాగే తన బిడ్డను దేవునికి అర్పించిన స్త్రీ. ఎంతగా అర్పించింది తన బిడ్డను? మనం అప్పగిస్తున్నామా దేవునికి? దేవునికి దేవుడు ఆ పేరు పెట్టడానికి ఆయనకు లోబడి ఉంటున్నామా? నీ బిడ్డకి ఈ పేరు పెట్టు అంటే ఆ పేరు పెట్టడానికి దేవునికి విధేయత చూపిస్తున్నామా? మనకి ఇష్టాసనంగా మన బిడ్డను పెంచుకుంటున్నామా? దేవుడికి అప్పగించు. ఒక క్రైస్తవ స్త్రీ, ఒక దేవుని ఎరిగిన స్త్రీ, దేవుని బిడ్డగా ఉన్న స్త్రీలు ఏం చేయాలో అది చేయగలుగుతున్నామా? ఈ స్త్రీ ఒక మాదిరికరంగా మన మధ్య తీసుకొచ్చిన దేవుడు. సాధువైన మృదుమైన స్వభావం గల స్త్రీలు ఎలా ఉండాలి? దేవునికి లోబడి, భర్తకు లోబడి, ఇశ్రాయేలు క్షేమం అంటే మన ప్రజల క్షేమం, విగ్రహాదుల క్షేమము, మన స్నేహితుల క్షేమము, మన బిడ్డల క్షేమం మనం కోరి మన బిడ్డలను లోకస్తులకు అప్పగించి, విగ్రహాలకు అప్పగించుకొని, విగ్రహ స్నేహితులకు పంపించకుండా మన కుటుంబాన్ని కాపాడుకొని అన్ని జనుల మధ్య సూచనలుగా మహత్కారాలు ఉంచున్నామా? దేవుడు అలా ఉండాలని కోరుకొని ఈ మధ్యాహ్న కాలంలో మనకి ఈ వాక్యం అనుగ్రహించాడు ప్రియ సహోదరి. ఆవిడ ఉన్నది ప్రభు యొక్క రాకుడు కొరకు, ప్రభు యొక్క దయ కొరకు, ప్రభు యొక్క కృప కొరకు కనిపెట్టుకున్న స్త్రీగా ఉంది స్త్రీ. ఎందుకంటే అది ఒక భయంకరమైన, అంధకారమైన, దుస్సహమైన వేదన కలిగిన సమయము. ప్రమాణవాక్యులు బోధించుకుని తప్పిపోతున్న సమయము. ఆ సమయంలో అటువంటి వేదనకరమైన పరిస్థితులు, అటువంటి భయంకర పరిస్థితుల్లో, అటువంటి ఇబ్బందికర పరిస్థితుల్లో తన కుటుంబంలో దేవుడికి ఎలా అప్పగించుకోగలమా? యెషయా భార్య ఒక అద్భుతమైన స్త్రీ, ఒక గొప్ప అలంకారం ధరించుకున్న స్త్రీ. యెషయా గ్రంథం చదివితే మనకు తెలుస్తూ ఉంటుంది ఆ స్త్రీ ఏ విధంగా తన కుటుంబాన్ని ఎలా కాపాడుకుంది. దేవుని కృపలో ఏర్పరచబడిన స్త్రీ అయి, ప్రవచన వరం కలిగిన స్త్రీ అయి, మహత్కారానికి సూచనలుగా ఉన్న స్త్రీ అయి, ఇశ్రాయేలు క్షేమాన్ని కోరుకున్న స్త్రీగా, ఇశ్రాయేలు మధ్య తన బిడ్డలను కాపాడుకున్న స్త్రీగా, దుష్ట విగ్రహాలతో నిండి ఉన్న పరిస్థితుల్లో తన భర్తకు సహకారంగా ఉండి తన బిడ్డ దేవునికి అర్పించుకున్న స్త్రీగా, ప్రభు యొక్క కృపకు కనిపెట్టుకున్న స్త్రీగా, ఇశ్రాయేలు క్షేమాన్ని కోరుకున్న స్త్రీగా ఆ మధ్య ఎలా ఉంది? వారి మధ్య ఎలా ఉందో ఆ విధంగా ఉండాలని దేవుడు కోరుకొంచున్నాడు. ప్రియా సహోదరి, మనం ఇవన్నీ కలిగి ఉన్నామా? ఎటువంటి గుణం కలిగి ఉన్నాం? చాలామందికి చాలా కోపం వస్తుంది, చాలా రౌద్రం వస్తుంది. ఒక స్త్రీలకి ఉండవలసిన లక్షణం అది కాదు. సాధువైన మృదువైన స్వభావం కలిగి ఉండాలి. మనం మాట్లాడే మాట ఇతరులు నొప్పించదానిలో ఉండకూడదు. కోపము చల్లార్చే విధంగా ఉండాలి. అటువంటి స్థితి మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకొనిచున్నాడు. అటువంటి స్త్రీలుగా ఉండాలని దేవుడు కోరుకొనిచున్నాడు. అటువంటి కృపలో ఉండాలని దేవుడు కోరుకొనిచున్నాడు. ఈ స్త్రీని మనకు మాదిరికరంగా చూపిస్తూ వచ్చాడు. యెషయా గ్రంథం ఒకసారి చదవండి. ఆ స్త్రీ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా మనం కూడా అటువంటి మంచి అలంకారము ధరించుకొని, మిగిలి విలువైన గుణమును వస్త్రములు అక్షలంకరం ధరించుకొని ప్రభు దృష్టికి విలువ కలిగిన వారం ఉండాలని దేవుడు కోరుకొంచున్నాడు. మనుషుల మధ్య కాదు, లోకస్తులలో కాదు, బంధువుల్లో కాదు, అధికారుల్లో కాదు, దేవుని దృష్టికి విలువైన వస్త్రములు, సాధువైన మృదువైన వస్త్రం ధరించుకోవాలని దేవుడు కోరుకొంచున్నాడు. కాబట్టి అట్టి కృపలో దేవుడు నడిపించలాగిన మన హృదయంలోని, మన కుటుంబాలను, మన బిడ్డలను మనము దేవుని కొరకు సిద్ధపరచాలని దేవుడు కోరుకొంచున్నాడు. అట్టి కృపతో మనం నడిపించి సహాయం చేయలాగన మనం ప్రార్థించుకుందాం. అట్టి స్థితిలోకి మనం ఉండులాగన మనం సంసిద్ధమవుదాం. దేవుడి లేఖనములు దీవించి ఆశ్రదించి తన కృపలో సహాయం చేయనుగాక.
ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడు వందనములు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ సమయంలో ప్రభువా నేను మా మధ్యకి తీసుకొచ్చి లేఖన భాగాలు బట్టి స్థుతులు అర్పిస్తున్న సాధువైన మృదువైన అక్షలంకరం కలిగి ఉండాలని నువ్వు కోరుకొంచున్నావు. అటువంటి గుణములు కలిగిన స్త్రీ, మిగులు విలువైన స్త్రీని యెషయా వారు మా మధ్యకి తీసుకొచ్చారు. అటువంటి స్త్రీ ఎటువంటి క్లిష్ట పరిస్థితులు విధంగా తన కుటుంబాన్ని తన భర్తకు ఎలా సహకారిగా ఉంది, తన కుటుంబాన్ని ఎలా కాపాడుకుంది, ఇశ్రాయేలు మధ్య వారి యొక్క క్షేమాన్ని ఎలా కోరుకుందో మాకు తెలియపరుస్తూ వచ్చారు. అట్టి కృపలు మేము ఉండాలని నువ్వు ఏర్పరచుకున్న ఏర్పాటును బట్టి, పిలుచుకున్న పిలువ బట్టి స్తుతులు అర్పిస్తూ సహాయం చేసి నడిపించి అంత మహిమ ప్రభావం నువ్వు పొందుకోమని, ఆదరించి నడిపించమని రస్తానికి అప్పగించుకుంటున్నాను. బలపరచండి, భద్రపరచండి, ప్రతి హృదయాన్ని కదిలించండి. నాతో మాతో నీ ఉన్నతమైన ప్రేమను మెరుగా దయచేసి నడిపిస్తున్నా నీ ప్రేమకు స్తుతులు అర్పిస్తున్నాను తండ్రి. ఉన్నతమైన మహత్కారం జరిగించిన దేవదేవుడు కొనియాడ్చు ఘనత మహిమ ప్రభావం నువ్వు పొందుకోమని ఇది రస్తానికి అప్పగించుకుంటూ యేసయ్య ప్రశస్త నామమున స్తుతిస్తూ అర్పిస్తూ ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొంచు నీ పాదాల చెంత సమర్పించుకుంటున్నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.